ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించిన భారత్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత్ ప్రకటించింది. దీంతో భారత్పై పాక్ ప్రతిదాడులు చేసిన సంగతి తెలిసిందే. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకాన్ని ఆ మృతదేహాలపై కప్పడం చర్చనీయమైన అంశంగా మారింది. తొలుత తాము పాల్గొనలేదని పాకిస్తాన్ వక్రబుద్ధిని చూపింది. అయితే భారత్ ఫోటోలను విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగ శాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హుస్సేన్ షా, లాహోర్ ఐవీ క్వార్టర్స్ కమాండర్; మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11th డివిజన్; బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్ఖాన్ షబీర్; డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పంజాబ్ పోలీస్; మాలిక్ సోహెబ్ అహ్మద్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మేయర్. ఇలా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉగ్రవాదులు చనిపోయిన అంతిమయాత్రకు హాజరు కావడం, అలాగే ఆ ఉగ్రవాదుల శవాలపై పాకిస్తాన్ జెండా కప్పడం, ఇది తీవ్రమైన చర్చగా ప్రపంచం చూస్తుంది. తీవ్రమైన చర్యగా ప్రపంచం చూస్తుంది. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మాకు ఉగ్రవాదులు మా దేశంలో లేరు, ఉగ్రవాదులతో మాకు ఎలాంటి సంబంధం లేవు, పాకిస్తాన్ కూడా ఉగ్రబాధిత దేశం అని పదే చెప్పుకొని అంతర్జాతీయ వేదికలపైన, ఇదివరకు దేశీయ వేదికలపైన, అంతర్జాతీయ వేదికలపైన చెప్పుకునే పాకిస్తాన్ ఫోటోలను విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. అయితే భారత్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆధారాలతో సహా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపి పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించాలనేసి కోరనున్నట్టు సమాచారం. ఎందుకంటే బహిరంగంగానే భారత్ ఆర్మీ దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొనడం ప్రపంచ దేశాలు చూసి నివ్వెరపోయాయి. ఎందుకంటే ఉగ్రవాదులు ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదులు మానవాళికి ఆర్థిక వృద్ధికి ఇవి అడ్డు తగులుతాయనేసి ప్రపంచ దేశాలు చెప్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో మాత్రం ఉగ్రవాదుల అంతిమయాత్రకు పాకిస్తాన్ పోలీసులు హాజరవడం సర్వత్రా చర్చనీయమైన అంశమైంది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా చూడాలనేసి భారత్ పలు అంతర్జాతీయ వేదికల్లో డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన ప్రపంచంలోని పలు దేశాలు ఆంక్షలు విధించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న ఆదివారం రోజు పాకిస్తాన్లోని కొన్ని తీవ్రవాదులు గన్లతోని, రాకెట్స్ లాంచర్లతోని పెద్ద ర్యాలీ తీసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. దీనిపైన కూడా భారత్ తగిన ఆధారాలు తీసుకొని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటిని చూపించి పాకిస్తాన్పై ఆంక్షలు విధించాలని కోరున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేసి ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ కొట్టాలని భారత్ చూస్తుంది. పాకిస్తాన్కు సరైన శిక్షే అది అనేసి భారత ప్రజలు కూడా కోరుకుంటున్నారు. జై జవాన్, జై హింద్.